Hello, hi everyone. Welcome back to my YouTube channel Sweta's Kitchen. Do you like my video? Please like, share and subscribe to my channel. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ న్యూట్రిషన్ లడ్డు. లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు స్టవ్ పై ఒక వెడల్పు కడాయి పెట్టుకున్నాను. దాంట్లో అరకప్పు నువ్వులు వేసుకున్నాను. ఈ నువ్వులు బాగా లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లోపల కూడా బాగా వేగాలి, లేకపోతే లడ్డూలు అంత టేస్ట్ ఉండవు. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి. బోన్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. తరువాత అదే కడాయిలో అరకప్పు బాదం, ముప్పావు కప్పు జీడిపప్పు, అరకప్పు పల్లీలు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే పల్లీలు పొట్టు కూడా ఈజీగా తీసుకోవచ్చండి. జీడిపప్పు, బాదం కూడా బాగా వేయించుకోవాలి. ఉట్టివే డ్రై రోస్ట్ చేస్తున్నాను. దీంట్లో నేను నెయ్యి కానీ ఏమీ వేయలేదు. ఇవి కూడా బాగా వేగినాక ఒక స్పూన్ నెయ్యి తీసుకొని నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఒక కప్పు రాగి పిండి, ఇది కూడా బాగా వేయించుకోవాలి. రాగి పిండి బాగా వేగాలండి. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉండలు లేకుండా బాగా వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. రాగి పిండి బాగా వేగితే కలర్ చేంజ్ అవుతుంది. రాగి పిండి కూడా బాగా వేగినాక దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక కప్పు బెల్లం, కొంచెం నీళ్లు తీసుకున్నాను. బెల్లం వేసింది క్లిప్ మిస్ అయింది. బెల్లం పాకం పట్టుకోవాలి, తీగ పాకం రావాలి. నేను బెల్లం పొడి తీసుకున్నాను. తురిమిన బెల్లం అయినా తీసుకోవచ్చు. బెల్లం తీగ పాకమే రావాలి. చిక్కబడితే మళ్ళీ లడ్డూలు చుట్టుకోవటం కష్టమవుతుంది. దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. పాకం చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇందాక వేయించుకుని ఉంచుకున్న బాదం, జీడిపప్పు, పల్లీలు కూడా మిక్సీలో పౌడర్ చేసుకొని ఈ రాగి పిండిలో కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ పౌడర్లో బెల్లం పాకం కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. పాకంలో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. చల్లారినాక చేత్తో
ఉండలు చేసుకోవటమే. రిచ్ అండ్ హెల్దీ న్యూట్రిషన్ లడ్డు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో వీడియోస్ ఎలా ఉంటున్నాయి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.